మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి మరొక శుభవార్త. మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ జీ గారికి గాని, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్ కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 6 లేన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్ లో అని అడిగారు. బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం 4 లైన్స్ కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్ లో 6 లైన్స్ కి తీసుకువెళ్లే ప్రణాళిక చేస్తాం. ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి 4 బ్రిడ్జెస్ లో 3 ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కి వెళ్ళినాయి. ఇంకా ఒకటి మిగిలింది. అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త. నాకు కూడా చాలా గర్వంగాను ఆనందంగాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.